నమస్తే, దిస్ ఇస్ సౌర్య. అశురెడ్డి కేసుకి సంబంధించి సెలబ్రిటీల మోసాలు, అందాల ఆరబోసి కోట్లు కొట్టేశారు. సో ఇలాంటి ట్యాగ్స్ మనం చూస్తూ ఉన్నాము. సో వాస్తవానికి ఇది నిజంగానే ఒక రకంగాను అందరిలో కూడా ఒక విచిత్రమైన ఆలోచన రేకెత్తిస్తుంది. అంటే సెలబ్రిటీలు అంటే ఇలాంటి పనులు చేస్తారా? సెలబ్రిటీలు మాయలో పడితే ఇన్ని కోట్లు పోగొట్టుకోవాలా? దయచేసి సెలబ్రిటీస్ ని నమ్మకండి. ఎవరైనా కూడా గ్లామరస్ గా కనిపించే అమ్మాయిల వెనక పడకండి అని ఒక నమ్మకాన్ని పోగొట్టేసిన కేసుల్లాగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అశురెడ్డి ఒకటే కదా, మనం మంగ్లీ కేసులో కూడా ఇదే చూసాము. ఇంకా శ్వేతారెడ్డి ఆమె ఒక అకౌంట్ ఓపెన్ చేసి సో దానికి సంబంధించి ఫండింగ్ కలెక్ట్ చేయడం, సో ఇవన్నీ కూడా. సో ఓవరాల్ గా అసలు సెలబ్రిటీస్ ఎవరిని అంటారు? నిజంగానే ప్రజలు ఈ రకంగా మోసపోతూ ఉన్నారా? అశురెడ్డి కేసు ఇష్యూ ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ దీనిలో ఉంది? సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అశురెడ్డి సో డైలీగా మనం వాట్సాప్ అంటే మనం జనరల్ గా వీడియోస్ ఆన్ చేయంగానే ట్రోలింగ్ లో ఉన్న ప్రెసెంట్ వీడియోస్ ఇవే. అశురెడ్డి, మంగ్లీ, శ్వేతారెడ్డి ఇవే ఉన్నాయి. సో మీరేమంటారు? అసలు సెలబ్రిటీ, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ సెలబ్రిటీ అంటే మీరేమంటారు? నాకు సెలబ్రిటీ అంటే తెలియదండి. అంటే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. లేదు లేదు, సెలబ్రిటీ అంటే మనకి లెజెండ్స్ అంతే. వీళ్ళెవరు కాదు సెలబ్రిటీస్. వీళ్ళందరూ కూడా ఫస్ట్ వస్తారు ఫీల్డ్ కి, ఒక యాంకర్స్ గానో దేనిగానో వచ్చి హౌ టు గెట్ మనీ అనేది వీళ్ళు మరి రీసెర్చ్ చేస్తున్నారా మనకు తెలియదు. కొంతమంది ఫేమ్స్ అనొచ్చా? ఫేమ్ ఏమో మరి నాకు తెలియదండి. ఏమైనా అనుకోండి, సెలబ్రిటీ అయితే కాదు. ఇప్పుడు వీళ్ళ వల్ల కన్ఫ్యూజన్ రావడం కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్ అనే వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అదే వాళ్ళ పరువు పోతుంది. కాబట్టి ఇక్కడ పెళ్ళైన వాడిని పట్టుకుంది. నువ్వు పెళ్ళైనా నాకు పర్వాలేదు, నువ్వే కావాలి అందుట. మరి ఆ ధర్మేంద్ర 10 కోట్లు ఇవ్వకపోతే ఆ పని అయి ఉండేది కాదు, మా మాట అని ఉండేది కాదు. అంటే ధర్మేంద్ర దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకుందాం. ఈవిడ 9,35,00,000 అంటే మాట్లాడండి, ఎట్లా ఇచ్చాడు అలా నమ్మి? అంటే ఈవిడ ఏం చూపించారో మనకు తెలియదు. అది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్. సో మొన్నటి వరకు నాకేం తెలియదు, నేను ప్రెస్ మీట్ పెడతాను, నా మీద నిందలేస్తున్నారు నా ఆవిడంది. నా కూతురు అమాయకురాలని తండ్రి అన్నారు. తండ్రి వైజాగ్, తల్లి హైదరాబాదు. సో ఇప్పుడు నిన్న ఆవిడ బయటకు వచ్చి నా తల్లిదండ్రులను లాక్కండి, ముఖ్యంగా నా అక్కని లాగొద్దు, చెల్లిని లాగొద్దు ఇందులోకి అంది. నాకేం తెలియదు అంది. ఇప్పుడు ఆడియో లీక్ అయ్యాక మాట మార్చింది. అందులో ఏమో నీకు మేలో సెటిల్ చేస్తాను 1.5 కోటి, తర్వాత వేణుస్వామి సమక్షంలో, ఇంకెవరో సీరియల్ యాక్ట్రెస్ సమక్షంలో నేను సెటిల్ చేస్తాను అని చెప్పింది. మరి ఎందుకనో మనకు తెలీదు. వేణుస్వామి మరి ఇవిడికి ఏమైనా పూజలు చేయించాడా? ఆ పూజల కోసం కూడా ధర్మేంద్ర దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చిందా లక్షలు? అది కూడా మనకు తెలియాలి. మనకు తెలియదు. నీ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఒకవేళ అందుకోసం కూడా ధర్మేంద్రని ఎరవేసి డబ్బులు తీసుకుందా ఈవిడ. కానీ ఇక్కడ ఇంకో చిత్రం గమనించారా? ఎక్కడా కూడా ఆర్జీవి పేరు రాలేదు చిత్రంగా. అవును, సీరియస్లీ. యాక్చువల్ గా నిన్న ఒక డైరెక్టర్ తో మనం ఇలాగే డిబేట్ చేస్తే నేనే కదిపాను. ఆయన అన్నారు అశురెడ్డిని గుర్తు చేయాలంటే ఆర్జీవి గుర్తు రావాలి. నాకు నిన్న కూడా ఒక అసలు నిన్న అక్కడ కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ లాగా, సెన్సేషన్ అదే కాదు, పెద్ద హీరోయిన్ లాగా జుట్టు చేస్తున్నాడు ఒక అతను, హెయిర్ స్టైలిస్ట్. అతను కాళ్ళ దగ్గర కూర్చున్న తీరు చూస్తే అదే కదా మేడం, అసలు మీకు అది ఫోటో చూస్తే ఆ వీడియో మీరు ఒక ఆర్జీవికి ఇలాంటి గత అసలు నేను మాట్లాడుతున్నది అది. అసలు ఇంత దరిద్రమా, ఇంత చీపా? అసలు మీకు అది ఆ వీడియో మీరు కావాలంటే చూడండి. ఆర్జీవి ఏంటి, ఫోటో ఏంటి అన్న ఫీలింగ్. మరి ఆయనకి ఎట్లా వచ్చిందో, ఆయనకి అసలు ఎందుకు ఇంత పర్వర్షన్ కూడా ఏం స్పందించలేదు. అసలు ఆయన కూడా అశురెడ్డి విషయంలో నీకెందుకు నేనున్నాను భరోసా ఇవ్వాలి కదా, 10 కోట్లు నేను ఇస్తానని. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు కదా అప్పుడు డిజిటల్ దాంట్లోంచి, డిజిటల్ మీడియా నుంచి. కాబట్టి నేను అనేది ఏంటంటే బాధగా ఉంది అంతే. ఆర్జీవి అంటే మనకు ఒక రెస్పెక్ట్ ఉండేది. దేర్ వీఆర్ టాకింగ్. సరే అది వదిలేస్తే ఇవాళైతే మొన్న తండ్రి అమాయకురాలు అన్నాడు, నిన్న నా కూతురికి చెప్పాను వినలేదు, మేమిద్దరం కలిసి ఉండట్లేదు భార్యాభర్తలం, వాళ్ళ తల్లే ఇలా పాడు చేసింది, ఇవన్నీ తప్పని చెప్పానని ఆయన అంటున్నారు. సో మొత్తం మీద విషయం అయితే కరెక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటోంది, మీరు అలా ఎలా కేసు తీసుకుంటారు, నా దగ్గర నుంచి కూడా అడగాలి కదా అంటే నీ దగ్గర నుంచి ఎందుకు అడుగుతారు? నువ్వు వెళ్ళి పోలీసులు అప్రోచ్ అయితే కేసు ఫైల్ చేసినప్పుడు అడిగి రాసుకుంటారు ఎవరైనా. ఇది ఒక కొత్త విషయం ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి. అంటే మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మరి అశురెడ్డికి ఎవరు చెప్పారో ఈ సలహా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు అశురెడ్డి ఏమంటున్నారంటే నాకు చెప్పకుండా మీరు ఎట్లా కేసు తీసుకుంటారు అంటే, బాధితుడు ఎవడైనా పర్వాలేదు తీసుకోకూడదు కేసు. సో ఇప్పుడు అతని దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి అమ్మాయి ఇరుక్కుంది.
అవును, పక్కా ఎవిడెన్స్ పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి, Bank పక్కా వీడియోలు transactions ఉన్నాయి, ఉన్నాయి. పక్కా ట్రాన్సాక్షన్స్ వివరాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయి కనుక ఇవ్వకపోతే జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అది 2 ఏళ్ళ 3 ఏళ్ళ తెలియదు. మొత్తం మీద అష్యూరెడ్ అయితే ఇవాళ అంటే ఇంకా ఎవరు నమ్మకండి దయచేసి. మీరు యాంకర్స్ ని చూసి ఏముందండి, అవును, కాస్త మేకప్ లేకపోతే ఎవరైనా గ్లామర్ మీరు చూడగలరా? చూడగానే అంతంత కోట్లు పెట్టి అసలు మేడం ఒక విషయం ఇందులోని ఇప్పుడు మంగ్లీ కేసులో జనరల్ గాను మనం అంటే కంపేర్ అదొక డిఫరెంట్ కేసు అనుకోండి, బట్ ఏదైతే పేపర్ లో ఎవిడెన్స్ లేకుండా కోట్లు డబ్బు చాలా మంది దగ్గర అవును. తీసుకున్నారో అది ఈవిడ దగ్గర ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గనక లేకపోతే ఈ 10 కోట్లు గాల్లో ధర్మేంద్ర కలిసిపోయినట్టే. అంతే ఇంకా ఆ నెత్తి కోటి మీద మీద కూడా కొట్టేసుకుని వచ్చే వెళ్ళిపోవటమే. అందుకని ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయి అంటే- నోరు ఎత్తలేకపోతుంది, బెదిరిస్తుంది. ఆ. ఇంకొకటి ఈ మధ్యన తప్పులు చేసి బెదిరించడాలు బెదిరించడం ఎక్కువైపోయాయి. లేదు కులం కాడు, లేదు కన్నీళ్లు, ఉమ్, ఆ రకరకాలు నేర్చుకుంటున్నారు. ఉమ్, ప్రజలు మోసపోకండి, మనం ఒకటే చెప్తున్నాము. ఏదో యాంకర్స్ లేకపోతే సెలబ్రిటీలు లేకపోతే హీరోయిన్స్ ఉమ్. వాళ్ళు మేకప్ లేకపోతే మీరు ఒక్క నిమిషం వాళ్ళని చూడలేరు దయచేసి. ఏముందండి వెధవ శరీరం, నిజంగా ఆలోచిస్తే అవును, హ్యాపీగా మీ భార్యలతో మీరు సంసారం చేసుకోక మీకు ఎందుకు ఇవన్నీ? అవును. ఇప్పుడు భార్యను వదిలేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళటం ఏంటి? అందుకని అయినా మగవాడు అనేవాడు ఇలాగా ఏమంటారు, ఇవి నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, వర్ణించడానికి రావట్లేదు, కానీ అదే. నమ్మి అంత డబ్బు పెట్టేయడం అనేది మాత్రం చాలా తప్పు. ఎంత మిమ్మల్ని ఏదైనా ఎవరికో బాగాలేదో ప్రాణహాని ఉందో అప్పుడు కూడా అనుకున్నప్పుడు ఎంత help చేసినా ఇస్తారండి? పర్వాలేదు. 1,00,000 2 లక్షలు ఇవ్వడానికే ఆలోచిస్తారు, అవును. కోట్లు ఎవడిస్తాడు? కాబట్టి వాళ్ళ అష్యూరెడ్ అయితే ఇరుక్కుందండి. మరి అష్యూరెడ్ కేసు ఇంకా ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలి. తెలీదు. వేరే అవును. వాళ్ళు ఈ మంత్ లో అష్యూరెడ్ అనే కాదు, అదే ఈ నెలే 3 అయ్యారు. ఇంకా ఎలాంటి వాళ్ళు మరి ఎంతమంది ఉన్నారు? సినీ ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ అంట, అసలు అవును. ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు అనేసి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.